भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनं सुपिच्चगुच्चमस्तकं सुनादवेणुहस्तकं अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरं मनोजगर्वमोचनं विशाललोललोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानदारणं नमामि कृष्णवारणं कदम्बसूनकुण्डलं सुचारुगण्डमण्डलं व्रजाङ्गनैकवल्लभं नमामि कृष्णदुर्लभं यशोदयासमोदयास गोपयास नन्दयायुतं सुकैकदायकं नमामि गोपनायकं सदैव पादपङ्कजं मदीयमानसे निजं दधानमुक्तमालकं नमामि नन्दबालकं समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि कृष्णलालसं भूभरावतारकं भवाब्धिकर्णधारकं यशोमतीकिशोरकं नमामि दुग्धचोरकं दृगन्तक्रान्तभृङ्गिनं सदा सदालिसङ्गिनं दिने दिने नमो नमो नमामि नन्दसम्भवं गुणाकरं कृपाकरं कृपावरं गुणाकरं सुखाकरं कृपाकरं कृपावरं सुरद्विषन्निकन्दनं नमामि गोपनन्दनं नवीनगोपनागरं नवीनकेलिलम्पटं नमामि मेघसुन्दरं नवतडित्प्रबालसत्पटं समस्तगोपनन्दनं हृदम्बुजैकमोहनं नमामि कुञ्जमज्जगं प्रसन्नभानुशोभनं निकामकामदायकं दृगन्तचारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकं विदग्धगोपिकामनोमनोज्ञतल्पसायिनं नमामि मुञ्जकानने प्रवृद्धमहनिपायिनं यदा तदा यथा तदा तथैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयताम् प्रमाणिकाष्टकद्वयं जपत्यतीत्य यः पुमान् भवेत् स नन्दनन्दने भवे भवे सुभक्तिमान् हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे राधा दामोदरा राधा दामोदरा राधा दामोदरा राधा दामोदरा जय राधे जय राधे जय राधे जय राधे तय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। శ్రీ ప్రియ భక్తులందరికీ కూడాను ప్రభాత వందనం. శ్రీ నరహరి చక్రవర్తి ఠాకూర్ విరచిత శ్రీ భక్తిరత్నాకరం సప్తమ తరంగం. ఈ అధ్యాయంలో నరోత్తం శ్రీనివాస శ్యామానందుడు ముగ్గురు కూడా భరతం నుండి బయలుదేరి గౌడ దేశానికి వస్తున్న మార్గంలో విష్ణుపూర్ అనే చోటకి రావడం జరిగింది. ఆ విష్ణుపూరు అడవుల మధ్యలో ఉన్నది. విష్ణుపూర్ రాజధానిగా చేసుకొని వీరహంబీర్ అనే ఒక దశరాజు నివసిస్తూ ఉన్నాడు.
వాళ్ళందరూ కూడాను అందరూ విడిచే మార్గం కాకుండా వనంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మార్గంలో వచ్చే మార్గంలో ఈ వరవిష్ణుపూర్ వచ్చింది. అక్కడ గ్రామంలో ఎక్కడో దూరంగా ఎక్కడో వాళ్ళు బస్ చేశారు వాళ్ళ బేలో. సరే, అక్కడ ఎవరో తన చారుల ద్వారా తెలుసుకున్నాడు. ఎవరో కొందరు మహాత్ములు వచ్చారు, పెట్టెల్లో ఏవో ధనరాశులతో వచ్చారు, ఎక్కడి నుంచో వస్తున్నాడు, ఉత్తర భారతదేశం నుంచి వస్తున్నట్టు ఉంది, అవన్నీ చూస్తూ ఉంటే అని కబురు వెళ్ళింది. సరే, వెంటనే వెళ్ళి వాళ్ళందరినీ కూడా నాచూకి తెలుసుకొని వచ్చి ఆను పాను ఏంటి మంచి ఇచ్చాడు అని దాన్ని ఎలా దొంగతనం చేయాలని ఆదేశించాడు. మీరు వెళ్ళండి, వాళ్ళు ఎవరిని కూడాను ప్రాణహింస చేయకుండా ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు పెట్టెలు పట్టుకొచ్చేసేయమని చెప్పేశాడు. వాళ్ళందరూ మంచి నైపుణ్యులు దాంట్లో. వాళ్ళందరూ అర్ధరాత్రి పూట అంతవరకు భగవత్కథ చెప్పుకుంటూ నిద్రపోయారు. కరెక్ట్గా అదే సమయంలో దైవ నిర్ణయం చేత పెట్టెలను పట్టుకొని వాళ్ళు బండితో పాటు తీసుకొచ్చేసారు. సరే, బండి తోలుకొని తీసుకొచ్చేసారు. అయిపోయిందని చూసి వీరంబీర ఆ పెట్టి ముట్టుకోగానే చూడంగానే ఆయనలో ఏమో తెలియని ఒక తన్మయత్వం కలిగింది. రాత్రి పడుకున్నాడు. ఆయనకి నిద్రలో ఒక దివ్యమైన మహాపురుషుడు కనపడ్డాడు. నవ్వుతూ ఉన్నాడు. ఈ విధంగా రేపు నిన్ను కలుస్తాడు, నువ్వు ఆయనకి జన్మజన్మలకి నువ్వు దాసుడివి, కింకరుడివి, శిష్యుడివి అని అంతర్ధానం అయ్యట. నిద్ర మేల్కొంచి 4 వైపులు చూశారు, ఏంటి ఇలా జరిగింది అని వీరహంబీరు చింతిస్తాడు. యథా దస్యో గణో గ్రంథో గాడిలోయ్యా గేలే అకస్మాత్ నిద్రాభంగో జాగిలా సకలే శ్రీనివాసాచార్యాది ప్రభాత సమయే వ్యాకులు హయ్యా ఇతస్తతో అన్వేషయే কিছু খোঁজ না পাইয়া করে ক্রন্দন ये की वज्रघात वयु लोक ही सर्वजन नरोत्तम कहे आम्ही प्राण त्यागिबो समानंद कहे ये अनाले पशिबो श्रीनिवास आचार्य रमने होइलो जहा खहीते विदरे हिया की कहिवो ताहा. దొంగలు మొత్తం ఆ బండితో పాటు లాక్కొని తీసుకెళ్ళిపోయారు. అందరికీ నిద్రాభంగమైంది. అకస్మాత్తు చూస్తే బండి లేదు. అందరు గుండెలు బేజాలు ఎక్కాయి. శ్రీనివాసుల వారు పొద్దున్న లేచి చూసుకున్నారు. నలుగురు నాలుగు వైపులా పరిగెత్తారు. ఎక్కడున్నా ఏంటి ఏమైపోయిందని ఆచూకీ తెలవలేదు. అందరూ ఏడుస్తూ ఉన్నారు. నెత్తి మీద పిడిగట్టుమని భావిస్తున్నాయి. ఎవడైనా గ్రంథాలని దొంగతనం చేస్తాడా? వజ్రాలని వైడూర్యాలు లేవు కదా, మేమేమో సాధువులం భావించలేదు పాపం వాళ్ళు. ఇవి గ్రంథాలని దొంగతనం జరుగుతుందని. అయితే ఎందుకైనా మంచిదని పహారాతో వచ్చారు. అయితే బండి ఎత్తుకెళ్ళిపోతారా అనుకోలేదు. మరేమో ఒకవేళ ధనరాశులు అనుకొని ఎవడైనా మనల్ని అటాక్ చేసి పట్టుకెళ్తే అడవుల మధ్యలో దొంగలు ఉంటాయి, రాబర్స్ ఉంటారు, మాకు ప్రాణహాని. అందుకని వాళ్ళందరూ కూడా రక్షపట్లు వచ్చారు. చివరికి ఎవరిని ఏమీ చేయలేదు, హాయిగా నిద్రవుతూ ఉన్నారు. పుస్తకాలు పెట్టుకెళ్ళిపోయారు, ఎవరిని ఏం చేయలేదు. ఏంట్రా బాబు, బండితో పాటు పుస్తకాలు వెళ్ళిపోయాయి, ఎవరికి పుస్తకాలు అంత అవసరం అయి ఉంటుంది? వాళ్ళకి అర్థం కాలేదు. శ్యామానంద ప్రభు శ్రీనివాసాచార్యుల వారు నరోత్తం అందరూ కూడాను మేము ప్రాణాన్ని వదిలేస్తాం, మేము చనిపోతాం, మేము బతకలేం,
జీవితం వృధా. శ్రీరామాచార్యుల వారు గురువులు నన్ను ఆదేశించారు ప్రచారం చేయమని, నేను చాతకానమని అయిపోయాను ఆయన బాధపడుతూ ఉన్నారు. సంగేరో జతే కొలోకో కతరో అంతరే నిశ్చయ కొరిలో ఆరణ జాయివో గరే. వచ్చిన పదాతికులు రక్షగొట్టలు అందరూ కూడాను మేము ఇంకా ఇంటికి వెళ్ళము, ఇక్కడే ప్రాణాన్ని త్యాగం చేస్తాం అనుకున్నారట. గ్రంథ చూరి కథా సర్వత్ర వ్యక్త హోయిలో ఆచార్యాది మహా దుఃఖ సముద్రుడు బిలో కొత్త క్షణే కోరి సహోదర్యావలంబన్ పరస్పర కహే జహా నహాయ వర్ణన్ శ్రీనివాస్ అకస్మాత్ కహో श्रीमासे अकस्मात कहे कोनो जने विष्णुपुरे पवे गंध जाऊ राजस्थानी. ये वाक्य श्रवण मने जन्मेला उल्लास ये आरो देखे नाना मंगल प्रकाश प्रभु बंगी जानी सबे करिया आश्वास मेरु प्रति कहे శ్రీనివాస్. అందరూ కూడాను చింతా సముద్రంలో మునిగిపోయారు. ఇంతలో అకస్మాత్తుగా ఎవరు అంటున్నాడు, విష్ణుపురంలో నువ్వు గ్రంథాలను పొందగలవు, అక్కడ రాజు దర్బార్లో నువ్వు పొందగలవు అని. ఎవరు ఏమిటో అర్థం కాల. అయితే మనం చెప్పుకున్నాం, వాళ్ళకంతగా అది కొత్త. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ వీరంబీరు గురించి తెలుసు. వీళ్ళు పాఠశాలలు కాబట్టి వీళ్ళకి తెలియదు. ఈ మార్గంలో ఎప్పుడూ రాలేదు. వాడు ఎలాంటి వాడో వాళ్ళందరికీ తెలుసు. గజగజ వణుకుతూ ఉంటారు. మా దుష్టుడని తెలుసు. ఎవరో చెప్పారన్నమాట, ఇదే వాడి రాజు పని ఏంటుందండి, దశుడు రాజుకున్నాడు, వాడి పని అవుతుంది, అందుకంటే ఎవడి పని అవ్వదు అనేది ఎవరో చెప్పడం జరిగింది. ఇంగితంగా దారిపోయేవాడు, ఆ వనంలో ఎవడో తిరిగేవాడు, కట్లకొచ్చేవాడు, ఎవరో సంథింగ్. వినంగానే మనసులో ఒక ఉల్లాసం కలిగింది. వాళ్ళల్లో కూడాను ఆ గంధాలు దొరుకుతాయనే ఒక ఆభాసం, అవయవాలు అదురుతున్నాయి ఒక శుభసూచకంగా. ఇదంతా మహాప్రభు యొక్క విచిత్రమైన లీల అనుకొని వాళ్ళందరూ కూడాను ఖేతిరి గ్రామేతి శీఘ్ర కొరియా గమన్ ప్రభు లోకనాథాజ్ఞ కొరహ పాలన్. శ్రీనివాసాలు వారు నరుతం తక్కుడుతూ అంటున్నారట, మీరు కేతురి వెళ్ళండి, లోకనాథుని యొక్క ఆజ్ఞని అంటే గురుగారి ఆజ్ఞను మీరు పాటించండి, మీరు వెళ్ళండి. శమానంద పటాయ సుసంగతి మనే అంబిక యా జాయవనోత్కలేతి. पाठाइव समाचार ग्रंथ प्राप्त होइले नहिवा उद्विग्नो आसी मिलिवा सकले. శ్రీనివాస వాళ్ళు అంటున్నారట, నరతం ఠాకులతో అంటున్నారు, శ్యామానందుని పంపిస్తాను, ఆయన ఒరిస్సా దేశానికి వచ్చి అక్కడి నుంచి అంబిక వెళ్ళి గురువుగారిని కలుస్తారు. గ్రంథాలు దొరికాయన్న సంగతిని శ్యామానంద్ ద్వారా నేను గ్రంథాలు దొరికిన తర్వాత దొరికాయన్న మాటని సమాచారం చెప్పి శ్యామానందని నేను అంబికా కలనా పంపిస్తాను. నహివా ఉద్విగ్నం ఆసి మిలివా సకలే. ఉద్విగ్న చిత్తులు కాకండి, కావద్దు, మీరు అందరం మళ్ళీ కలుసుకుందాం అని చెప్పి నరోత్తమ ఠాకూర్ వారితో శ్రీనివాసాల వారు అన్నారు. నరోత్తమ ఠాకూర్ వారికి తిరిగి వెళ్ళిపోతారు. శ్యామానంద ప్రభు ఉంటారు. సరే, आचार्य वाक्यना लंगिया द्विजने केलेनु केतरी ग्राम स्थिरो नहीं मन.
అయితే నరసింహ ఠాకూర్ అన్నారట, లేదు శ్యామానందని కూడా పంపించు నాతో, ఆయన అంబికా వెళ్ళి అట్నుంచి మళ్ళీ కలుస్తారు అని. అయితే నరోత్తమ ఠాకూర్ వారితో శ్యామానందపురం కూడా వెళ్ళిపోయారు. आचार्य वाक्यना लंगीवा दुईजनु गेलेनु केतरी గ్రామస్థిరు నహేమోన్. వెళ్ళారు కానీ మనసులో లేదు. కేతరిలో నరోత్తమ ఠాకూర్ వారు ప్రథమై సంతోషే శక్తి సంచారిలా నరోత్తమేరు దర్శనేతి సర్వలోకమార్ హర్ష హైలో పాసరిలా దుఃఖ శోక్. సంతోష్ దత్ ఎవరు? తన పెద్దనాన్న కొడుకు నరోత్తమ ఠాకూర్ వారి. ఆయనకు శక్తి సంచారం చేశారట మొదట. నరోత్తమ ఠాకూర్ వారు ఎప్పుడో చిన్నప్పుడు గురుత్సాగం చేసి వెళ్ళిపోయారు. ఆయన చూడడానికి అందరూ అక్కడికి వచ్చారు. ఆయన చూసి చాలా ఆనందపడ్డారు కేతురి ప్రజలందరూ. ఇటు శ్రీనివాసాచార్య వారు ఒంటరిగా ఈ బీర్హంబీర్ దగ్గర రాజా సభకు వెళ్తాడనమాట. మహాయత్నే దుహే రాకి పరమ నిర్జనే గ్రంథ చూరి కథ సుని దుఃఖి విజ్ఞగనే యథా శ్రీనివాసో దుహే విదాయ కురియా హైలను వ్యాకులో ధరితి నారేహియా సంగేరు మనుష్యగని అన్యత్ర రాకిలో వన విష్ణుపురుయ కాశీగ్ర ప్రవేశిలో. వాళ్ళిద్దరూ వాళ్ళు వెళ్ళారు. వచ్చిన పదాతికులు రక్షభటులు వేరే చోట ఉండడానికి వాళ్ళకి ఏర్పాటు చేశారు. తాను ఒక్కడు వన విష్ణుపురానికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఎవరో ఏమో తెలియదు, అందుకని అందరిని ఇబ్బంది పడుతుందేందుకు తాను ఒక్కడో వెళ్ళాడు శ్రీనివాసాచార్య వారు. మహాంతేరు హృదయ భుజు కోనోజోన్ గ్రంథేరు ఉద్దేశ్య కొరే ఏకాకి బ్రహ్మన్. మహాత్ముల యొక్క ఉద్దేశం ఎవరికేం తెలుస్తుంది? గ్రంథముల నిమిత్తమై తను ఒక్కడే అంతా చూడాలని వెతుకుతూ ఉన్నట్ట, ఎక్కడ అని. కానీ ఆయనకి ఇదమిత్తంగా తెలియదు వనవిష్ణుపూర్లో జరిగింది. ఎవడో చెప్పాడు, ఎవరో ఆభాసం, నీకు గ్రంథాలు దొరుకుతాయి, నువ్వు చింతించవద్దు అని చెప్పారు తప్ప, కానీ ఎవరు దొంగతనం చేశారో ఏంటో ఏమీ ఆయనకేం తెలియదు. కాబట్టి ఆ గ్రంథాలు ఎక్కడ అని అంత సర్వత్రా వితరణ చేస్తున్నాడు ఆయన శ్రీనివాసాచార్య వారు. जेकने सेकने लोगों कहे परस हरे अपूर्व पुरुषो एको आये अविष्णुपुरी किवा ये देवता किवा ईश्वरे अंशु देखते सौंदर्योकारो नहीं दैवध्वंसो कत कही आचार्यरो दर्शनो लागिया चतुर्थी के धार लोग उल्लास हैया कृष्ण बलबना में ब्राह्मण तनय आचार्य दर्शने जातार भैलो प्रेमोदय तेहो देखी देवुली ते निजो गृह लैया गेला ఆచార్యరు పదపద్మ ఆత్మసమర్పిల. ఆ గ్రామంకి వెళ్ళాలంటేనే కొత్త మనుషులు చాలా భయపడుతూ ఉంటారు. శ్రీనివాసాచార్య వారు చాలా చిన్న వయసులో ఉన్నాడు, అపూర్వమైన తేజోవంతుడైనాడు, పరమ పాదోత్తముడు, మహాపురు యొక్క అనుగ్రహ శక్తి సంపన్నుడు. ఒక్కడు ఆయన విష్ణుపురానికి బయలుదేరారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు వీనికి తప్ప. అక్కడున్న వన విష్ణుపూర్లో వాడు మహా పాషండి అని. ఎవరో దేవత, ఎవరో ఈశ్వర అంశం, అంత చక్కటి సౌందర్యంగా ఉన్నాడు తేజవంతుడైన పురుషుడు మన విష్ణుపురానికని నలుగురు కూడాను పల్లెటూరు కదా, ఎవరో కొత్త ఆయన వచ్చాడని పిల్లల ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వింటూ అందరూ చూడడానికి వస్తున్నారు. ఆచార్య అద్వైతాలను చూడంగానే వాళ్ళకు కూడా తెలియని ఏదో ఒక ప్రేమ కలుగుతోంది.
వాళ్ళు కూడాను వాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు అయ్యా మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని తీసుకెళ్తున్నాడు. आचार्य ठाकुर उतारे जिज्ञासीला जहा क्रमे विस्तारिया ये तो कहलेनु तहा. మనందరూ కూడాను నమస్కారాలు చేసి అయ్యా ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి, మీరు కొత్త వాళ్ళ ఉన్నారు, మీ పరిచయం ఏంటని అడుగుతున్నాడు. నేను ఫలానా కృష్ణవల్లభ్ అనే బ్రాహ్మణ యొక్క కుమారుణ్ణి అంటూ తన పరిచయాన్ని చెప్పడం జరిగింది. ఇలాగ బృందావనం అక్కడి నుంచి ఇలాంటి గ్రంథాలు తీసుకొస్తున్నాము, ఇలా దొంగతనం జరిగింది అని. భాగవత సునే రాజా ఏ కథ సునియా. రాజసభ చోలే కృష్ణ వల్లభేలయ్యా. అక్కడ కృష్ణవల్లభుడు అనే ఒక బ్రాహ్మణ తనయుడు తన ఇంటికి తీసుకెళ్ళేట. ఆయన అడిగేట, ఎవరండి మీరు ఏంటి అని. సమస్త వృత్తాంతాన్ని కృష్ణవల్లభుడు చెప్పడం జరిగింది. ఇలా గ్రంథాలు దొంగతనం జరిగే విషయాన్ని చూసుకొని పరమపాదోత్తముడు రాజు వచ్చే విషయాన్ని ఆయన తెలిసింది. అక్కడ రాజుగారు కూడా తెలిసింది. ఆ కృష్ణవల్లభుడు తీసుకొని రాజసభకు వెళ్ళడం జరిగింది. ఆయన పిలిపించాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ స్వప్నం చూశాడు, ఎవరో మహాత్ముడు వస్తాడు అని సంగతి విన్నాడుగా. ఆయన స్వప్నంలో దర్శించాడు. పొద్దునే తన గ్రామానికి ఈ ఆచార్యుల వారు శ్రీనివాసాచార్యుల వారు అక్కడ వెళ్ళడం జరిగింది. ఆచార్యరో తేజో దేకి రాజా సావధానే భూమే పడి ప్రణమయాపన ధన్యమా అని. అంత దుష్టుడైన వాడు కూడాను అద్వైతాల వారిని శ్రీనివాసాచార్యుల వారిని చూడంగానే భూమి మీద పడి సాష్టాంగ నమస్కారం చేసేటి తను ధన్యుడు అనుకున్నట్ట. బుస్తే దిలేను అని అపూర్వ సరుకిచు జిజ్ఞాసితే కొరి ఆచార్య వారన్. अहे राजा भागवत कथा सांग परे जहाँ जिज्ञासिवे तहाँ कहिबो तुम्हारे. जे आज्ञा बोलिवा राजा मने विचार्या यह ग्रंथ रत्नेराचार्य सुनिश्चय. కూర్చోడానికి ఉత్తమమైన ఆసనాన్ని వేశారట. రాజు వేశాడు. ఏదో అడగాలనుకున్నాడు రాజు. అదే శ్రీనివాసాచార్య వారు దాని సమాధానంగా ఆయన విషయాన్ని చెప్పకుండా ఏం చెబుతున్నాడు అంటే, ఓ రాజా, భాగవతం అంటే గ్రంథ విషయాల్ని ఏంటి అన్న విషయాన్ని, భాగవత కథని ఏది అడగాలనుకున్నావో దాని సమాధానం తర్వాత చెప్తాను అంటూ ఆయన అనుకున్నట్ట. ఈ మాట వినంగానే ఈ గ్రంథాల తాలూకు ఆచార్యుడు ఈయనే అని ఉంటాడు, అలాగే కనపడుతూ ఉన్నాడు. మోరు భాగ్య అకస్మాత్ దిలా దర్శన్, నా భాగ్యవశాత్తు ఆయన ఒక దర్శనం నాకు కలిగింది. కరీము ఇహార పదే ఆత్మసమర్పణ్, నేను ఆయన నిర్ణయించుకున్నాడు. స్వప్నంలో పురుషుడు నన్ను ఉద్ధరిస్తాడని చెప్పాడు కదా, అందుకని ఆయనకు ఆత్మసమర్పణం చేశాడు. ఆయన శిష్యుడు అవ్వడానికి లోపల మనసులో పూర్వే రాజా హుయే చే శుద్ధామోన్
సునీతి యథార్థార్థ కొరి నివేదన్. ఎప్పుడైతే గ్రంథాన్ని అతను తాకాడో వెంటనే ఆయనలో మార్పు కలిగింది. ఆల్రెడీ రాత్రి పడుకున్నాడు, ఎప్పుడైతే స్వప్నం చూశాడో ఆయనలో ఇంకా పరివర్తన కలిగింది. అతడు శుద్ధమైన మనసు కలిగిన వాడు అయ్యట. సింహాచలం వారిని చూడకుండానే ఇంకా సింహాచలం చూస్తే ఇంకా తన మనసు ఎలా ఉంటుంది? సమస్త సంఘటన కూడా చెప్పేశాడు ఆయన, తను చేసిన పనిని సింహాచలం వారి దగ్గర. हे महेशई ये है मोरु मने भागवत पद्य व्याख्या करो शिवदनी सुनिया राजा वाक्य आचार्य ठाकुर जानिला राजा దుష్ట బుద్ధి గెల దూర్. ఏమనలేదండి ఆయన. ఓ భారత పద్యాన్ని చెప్పేట, దాన్ని విను, దాని తర్వాత నువ్వు అడిగేదానికి నేను సమాధానం చెప్తా అన్నాడు సింహాచలం వారు. ఎప్పుడైతే భాగవత పద్యానికి అర్థాన్ని చెప్పంగానే అతనిలో ఉన్న దుష్టబుద్ధి అంతా కూడా ఉన్నది మొత్తం అంతా కూడా దూరం అయిపోయిందిట. ఆచార్య కహేనో కి సున్తే హాయ్ మన్ రాజా కహే భ్రమర గీత కుచూ కహన్ राजार वचने मग्न होइले न सुखे राजार पाठक ग्रंथ दिले न सम्मुखे. సింహాచలం వారు అంటున్నారు, నువ్వు ఏమి వినాలనుకుంటున్నావు అని అడిగట. రాజన్నారట, నాకు బ్రహ్మగీతలు వినిపించమన్నట. రాజార వచనే మగ్న హోయిలి నసుకే రాజార పాటకు గ్రంథోద్దులేను సమ్ముకే. అనగానే రాజా దగ్గర పాఠక్, అక్కడ పండితుడు ఎవరో ఉంటాడు, ఆస్థాన పండితుడు, వాడు తీసుకొచ్చి వ్యాసపీఠం అక్కడ పెట్టాడు పుస్తకం. ఆచార్య ఠాకూర్ యత్నే పాట ఆరంభిలో అశ్రుతో అద్భుతో అర్ధ సుధావృష్టి కైలు రాసభా మధ్య సభారు నేత్రే ధరే జల్ వీరంబీరు రాజా హోయిలో విఫల్. గ్రంథాన్ని పఠిస్తూ అద్భుత ప్రేమ అశ్రువుల ద్వారా భాగవతాన్ని చదువుతూ ఉన్నారు. ఆ భాగవతాన్ని వ్యాఖ్యని వింటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. బీరంబీర్ రాజు కూడాను విఫలుడయ్యాడు. రాజార పాఠక నాం వ్యాస చక్రవర్తి కే కహితే పరే తార హోయిలో జైచి ఆర్తి. వీరంబి దగ్గర ఉండే పాఠకుడు, ఆ పండితుడు అని పేరు చక్రవర్తిట. ఆయన వ్యాసపీఠం మీద కూర్చొని భగవద్గీత చెబుతూ ఉంటాడు. जे जे छिलेनो श्री कथार समय से सबार चेष्टाते अन्यरो प्रेमोदय. అక్కడ వినేటప్పుడు ఎవరైతే ఉన్నారో అందరికి కూడాను వాళ్ళకి అష్టసాభికారం కలగడం పక్కన పెట్టండి, వాళ్ళని చూసిన వాళ్ళకు కూడా ప్రేమోదయం కలిగేలా వాళ్ళు ఉన్నారట. ఆస్మృత హోయిలా ఆచార్య ఠాకూరు స్థిర హోయితే నారే తారు ఆవేశ ప్రచుర్. आचार्य चरणे पड़ी वीरंबीर कथा सावधान होइले नहीं स्थिर. कतक्षणे सुस्थिर होइया भवे मने कहलु महाघोर अपराध ये चरणे. తాను చేసిన పనికి తాను చాలా లజ్జితుడు, దుఃఖితుడు, నేను అపరాధి అని ఫీల్ అయిపోతున్నాడు వీరంబీరు. అతి నిర్జనైతే ఆచార్యరు బసదియా సంధ్యా సమయతే శీఘ్ర మిలిలను గియా ప్రణుయా జోడు करे कोरे నివేదనో వివరియా కహ ప్రభు కైచి ఆగమన్. అదంతా అయిపోయింది. మళ్ళీ సంధ్యా సమయంలో మనం కలుసుకుందాం అనుకున్నారు.
ఆయన నిర్జనంగా కలుసుకున్నారు. వీరంబేరు రాజా 2 చేతులు జోడించి ఆయనకి ఆత్మహత్య చేసి, మీరు వివరంగా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరు మీరు, ఏమిటి? రాజుకి వివరిస్తాడు, శ్రీవాచార్యుల వారు వివరిస్తారు తన వృత్తాంతానంతా. మహాత్ములు లోకాన్ని మార్చడం, ప్రచారం చేయడం పద్ధతులు వేరు. ఆయన ఏమీ నువ్వుట దొంగతనం చేసావట, అలాట ఇలాగట ఏమీ మాట్లాడలేదు. తన తారికాలో తను చెప్పుకొని తను వాడిని మార్చేశాడు. ఆయన మార్చాలి అని కూడా లేదు. భాగవత శ్లోకం చెప్పి, భాగవత కథ చెప్పి అతనిలో మార్పుని తీసుకొచ్చారు శ్రీవాచార్యుల వారు. వాడి తక్కువ దస్తుడు ఏం కాదు, వాడు కటిక దొంగ, దొంగల రాజు. పాషాణమైన మనసు ఉంటుంది, ఎంతమందిని చంపి ఉన్నాడు గూండా. కానీ పరమోత్తముల యొక్క దర్శనం చేత, కృపా దృష్టి చేత అతనిలో మార్పు వచ్చేసింది. శివాచార్య వారు వెళ్తుంటే వినే ఉంటారు, ఆ కృష్ణ బలముని ద్వారా వాళ్ళ ద్వారా విని ఉండొచ్చు. కానీ నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, మన బాధ పెట్టావు, ఆ గ్రంథాలు ఏమయ్యాయి, ఏ ప్రసక్తి ఈయన అడగలేదు, ఆయన చెప్పడం లేదు, కానీ భాగవతం వినమన్నాడు. ప్రచారం అంటే ఇగో ఇలా ఉంటుంది. ప్రచారం యొక్క లక్షణం, మహాప్రభు నిత్యానంద ప్రభు హరిదాస్ ఠాకూర్ వారు భగవన్నామం చేసుకుంటూ రోడ్డు మీద వెళ్ళిపోయారు. వాళ్ళని చూడంగానే జనాల్లో మార్పులు వచ్చేసాయి. వాళ్ళంతా ఆచరణ పురుషులే ఉన్నారు. మళ్ళీ ఏమని చెప్పలేదు, కృష్ణ అని చెప్పండి అనలేదు, మీకు ఇదివ్వండి అదివ్వండి అని చెప్పలేదు. కృష్ణ బోలో సంగీత్ చలో ఏమాత్రం భిక్షా చాయ్, కృష్ణ అని చెప్పండి, నన్ను అనుసరించండి, నేను ఎంతకంటే భిక్ష నేను కోరట్లేదు అన్నారు. ఒక సాధువుగా మహాప్రభు ఆయన జనాల నుండి ఏమీ ఆశించలేదు, ఏమీ అడిగి తీసుకోలేదు. తన ప్రేమ వ్యవహారంతో జీవులందరినీ శుద్ధంగా, అందరినీ మార్చాలి, అందరినీ తరింపచేయాలి అనుకున్న వ్యక్తి తాను శుద్ధుడై ఉండాలి ముందు. ఇక ఉపదేశములతో కూడా పని లేదు. దర్శన పవిత్ర కరో ఏ తుమారగుం, అది వైష్ణవిక లక్షణం. చూడంగానే అతనిలో పరివర్తనం, జనంలో పరివర్తనం. అంత పాషణుడు వాడు, వీరహంబీరు. కానీ శ్రీవాచార్యుల వారి యొక్క నియతి, శ్రీవాచార్యుల వారి యొక్క మరి భక్తి నిష్ట, భజన బలం, అందరినీ తాను ఉద్ధరించగలవాడను అనే అహంకారం ఆయనలో లేదు. గురువైష్ణవులకు ఆశీర్వాదంతో మీరు వెళ్ళి ప్రచారం చేయన్నారు. భగవంతుని యొక్క కృపతో ఆయన వచ్చాడు. నేను ఉద్ధరింపగలవాడను అనే అహంకారం, గురు అహంకారం ఆయనలో పెట్టుకోలేదు. గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకొని ఆయన వెళ్తూ ఉన్నాడు. దైవనిర్ణయం ఎవరి ద్వారా ఏం జరుగుతుందో అది. ఆ దశమి ఒక్క పన్నెత్తి మాటలు దెబ్బలాడలేదు. మీరు దొంగతనం, అవి పుస్తకాలండి, అవి ధనరాశులు కావు, మీరేం చేసుకుంటారు, ఇలా మాట్లాడడం, అలా ఇలా అసలు ఏమీ మాట రాలేదు. వాళ్ళ హృదయాల్లో పరివర్తన తీసుకొచ్చారు. మహాపురు యొక్క గొప్పతనం కూడా అదే. జగామాదాల దగ్గరికి వెళ్ళి
ఆయన ఏమడిగారు? అరే అది మానేంట్రా, ఇది మానేంట్రా, మీరు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అల్లా. కృష్ణ అని చెప్పు, నేనేమి కోరను, కృష్ణ అని చెప్పు అని తెలుసు. కృష్ణనామం ద్వారా వాడు పవిత్రుడైపోతాడు. ఎలాగైనా వాళ్ళ చేత కృష్ణనామం చెప్పించి వాళ్ళని మార్పు తీసుకురాలి వాళ్ళ దుష్టబుద్ధిలో. మహాప్రభు జగాయమాదాలిద్దరిని ఉద్ధరించి నిత్యానంద ప్రభు కృష్ణదాస్ కవిరాజ గోస్వామి చైతన్య చరితామృతం అంటారు, జగాయమాద కంటే కూడా నేను మూడు పాపిష్టుని. జగాయమాదాలు పాపిష్టులు అంటే దోషం వస్తుందిట. ఎందుకంటే వాళ్ళు నామం ద్వారా పవిత్రులు అయిపోయారు, ఇంకా వాళ్ళని పాపిష్టులు అనడానికి వీల్లేదు. పాపిష్టులు ఒకనాడు ఉన్నారు, వాళ్ళు నామం ద్వారా పవిత్రులు అయిపోయారు, భాగవతత్వములు అయిపోయారు, మహాప్రభు పార్షదులు అయిపోయారు, ప్రియపాత్రులు అయిపోయారు. నేను అంతకంటే పాపిష్టుని అన్నారు కృష్ణదాస్ కవిరాజ గోస్వామి వారు. అలాగే మహాత్ములు తమ యొక్క సౌమ్య స్వభావం ద్వారా, సాత్విక భావం ద్వారా, ప్రేమ ద్వారా, భక్తి ద్వారా, ఆచరణ ద్వారా వాళ్ళు ప్రచారం చేస్తారు. మళ్ళీ ఆచరణలోనే ప్రచారం. ఆయనే ప్రచారం చేయడానికి ఏం లేదు, ఆయన వస్తున్నాడంతే. ఆటోమేటిక్గా విరహంబీర్ రాజాలో అక్కడున్న వాళ్ళందరిలో పరివర్తనం కలిగింది. ఇది జీవుల్ని ఉద్ధరించడం ఇలా ఉంటుంది. మహాప్రభు భక్తుల యొక్క చరిత్రలో మనకి ఇది కనబడుతూ ఉంటుంది. ప్రభుపాదుల వారి చరిత్రలో కూడా అదే కనబడుతూ ఉంటుంది. చైతన్య మఠం కట్టడానికి ఆయన ఎవరిని రూపాయి అడగల, యోగపీఠం కట్టడానికి ఆయన రూపాయి అడగలేదండి. ఆయన వాక్కులు విని ఆయన శిష్యులై మేము ఇది చేస్తాము అని వాళ్ళు వచ్చారు. ఆయన గైడెన్స్లో ఆ మందిరాలు అవి తయారయ్యాయి. పూర్వం మహాజనుల యొక్క చరిత్రలో కూడా మనకు అదే కనబడుతూ ఉంటుంది. అలాగా వాళ్ళ యొక్క ఆచరణ ద్వారా, నడవడిక ద్వారా జీవుల్లో పరివర్తన వచ్చి భక్తిని తీసుకొచ్చారు. దానికి కావాల్సింది ఆచరణ ముఖ్యం. అందుకని ఆచార్యవాన్ పురుషో వేద అని, ఆచారవంతుడైన వాడే ఆచార్యుడని. ఈ విధంగా ఏచే వాక్య సునియా ఆచార్యో హర్షచితే రాజా ప్రతీక హేయవేకి సంక్షేపేతే. అడుగుతున్నాడు, అయ్యా మీరు ఏంటి, ఆవిడ సంక్షేపంగా చెబుతున్నాడు తన చరిత్రని శ్రీనివాసాచార్యుల వారు అతనికి. స్వయం భగవాన్ కృష్ణో బ్రజేంద్ర కుమార్ బ్రజ సంగోపన కైలో ప్రకటో విహార్ సమయ పైలా సాంగోపంగో లయ్యా సంగే నవద్వీపే అవతీర్ణ హైలో మహారంగే నవద్వీపే కోయిలా ప్రభు అద్భుత విహార శేష శివాదికో తహ నహరే వన్నివార్. ఇక్కడ మీరు ఎలా వచ్చారు ఏంటంటే తన వృత్తాంతాన్ని చెప్పకుండా ఏం చెబుతున్నారండి ఆయన శ్రీనివాసాచార్యుల వారు? చూడండి ఏం చెబుతున్నారు. స్వయం భగవంతుడు విజేంద్రనందన కుమారుడు అయిన కృష్ణుడు బ్రజంలో అంతర్ధానమై గోపనంగా ఆయన లీలన చేస్తూ ఉన్నారు. ఆయన సమయాన్ని చూసుకున్నవాడే తన పార్షద బృందంతో ఆ కృష్ణుడు నవద్వీపంలో అవతరించారు. నవద్వీపంలో ప్రభు కృష్ణుడు అద్భుతంగా విహరించారు. ఆ విషయాన్ని ఆదిశేషుకు శివాదులు కూడాను వర్ణింప సఖ్యము కానిది ఆ లీల. ఆ కృష్ణుడు మహాప్రభులో విహరించిన లీల అంటూ మహాప్రభు నామాన్ని ఆయన ఎత్తల. ఆ కృష్ణుడే
నవద్వీపంలో అవతరించారు, విహరించారు అని చెబుతున్నాడు ఇక్కడ. శాస్త్రేజే ప్రమాణత ప్రత్యక్ష కొరిలా సంకీర్తన యజ్ఞేతే జగతో మాతా ఇలా. శాస్త్రాదుల్లో ఉంది. ఏముంది? సంకీర్తన యజ్ఞం ద్వారా మేధోవంతులు కలియుగ జీవుల్ని కలియుగంలో భగవంతుని ఆరాధిస్తారు అని. కృష్ణవర్ణం దిశా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయై భజామి కలిపావనం భజామి సుమేధస. మేధవంతులైన వారు కలియుగంలో కృష్ణనామ యజ్ఞం ద్వారా సంకీర్తనం ద్వారా ఆరాధిస్తారు అని గర్గాచార్యుల వారు కలియుగంలో ఏంటి ఆ లీలను గురించి చెప్పమంటే నంద మహారాజ్ చెబుతూ ఉన్నాడు. అందుకని ఇక్కడ చెబుతున్నారు శ్రీనివాసాచార్యుల వారు, వేద పురాణాదుల్లో శాస్త్రంలో ప్రత్యక్షంగా ఉన్నదేదో ఆ సంకీర్తన యజ్ఞం అనే దాన్ని ప్రవర్తింపజేశారు. దాని ద్వారా లోకాన్నంతా ఉన్మత్తం చేశారు ఆ కృష్ణుడు మహాప్రభు రూపంలో. కొత్త దీనో గణ సహ కోరి గృహవాస్ కేశవ భారతి స్థాని కొరిలా సన్యాస్. కొన్ని రోజులు గృహంలో ఉన్నారు, కేశవారి దగ్గర సన్యాసం స్వీకరించారు. శ్రీకృష్ణ చైతన్య విదిత హోయిలో జీవే కృపాలాగి సర్వతీర్థే తే భ్రమిలో. కృష్ణుడు ఇప్పుడు కృష్ణచైతన్యుడు అనే నామాన్ని పొందారు. జీవుల్ని ఉద్ధరించడం గురించి సర్వతీర్థాల్లో భ్రమించారు. భక్తే సుఖదీతే నీలాచలే కైలావాస్ తథా చలాచల బ్రహ్మేర్ అద్భుత విలాస్. భక్తులకు సుఖాన్ని ఇవ్వడం గురించి నీలాచలంలో నివసించారు. తథా చలాచల బ్రహ్మేరు అద్భుత విలాస్. నీలాచలంలో చల అచల బ్రహ్మ. చల బ్రహ్మ చైతన్య మహాప్రభు, అచల బ్రహ్మ జగన్నాథుడు. మరి ఆయన విగ్రహ రూపంలో ఉన్నాడుగా, ఆయన నడవడు. అదే చలబ్రహ్మ రూపంలో మహాప్రభు వితరణ చేస్తూ ఉన్నారు. 2 రూపాయలు అక్కడ పూరిధామంలో ఉన్నారు ఆయన. తథా నీలచల తారో ప్రియ భక్తో గోరో రాజారో ఉజీర్ మహాైశ్వర్యవంత మహాపండిత కబీర్. రూప సనాతన నామ విదిత భువనే సర్వత్యా కొరియ గిలన బృందావని. ఆయన ప్రియభక్తుడు గోడదేశ్వరాజు. మహా ఐశ్వర్యవంతుడు మహాపండితుడు అయిన రూపసనాతనులు ఉన్నారు. వాళ్ళందరూ సర్వత్యాగం చేసి బృందావనం వెళ్ళిపోయారు. తథా వాసకైలే మహాప్రభు ఆజ్ఞాతి బ్రజే లుప్త తీర్థ ఉద్ధారిలా శాస్త్రమతి. మహాప్రభు ఆజ్ఞానుసారం వాళ్ళు గృహత్యాగం చేసి సర్వత్యాగం చేసి శాస్త్రానుసారం వ్రతంలో లుప్త తీర్థాదుల్ని ఉద్ధరించారు. వన్నిలా అనేక గ్రంథో ఆమె అపాతార్ ఉఘడియా బ్రజలీలా రత్నేరు భాండార్. గ్రంథరత్నముల్లో అనేక అమృతమైన వాక్కుల్ని వాళ్ళు నింపారు. దాంట్లో బుగడిల బ్రజలీల బ్రజలీల రత్న భాండారాన్ని ఆ గ్రంథాల్లో ఉంచారు. శ్రీమద్ భాగవతార్థాది ప్రకాశిల చతోత్త ఏకముఖే అమి కుహివ నాకొతో. వాటిలో భాగవతార్థాన్ని నింపారు. దాన్ని నేను ఒక మాటలో నేను చెప్పను, అలవి కానిది.
मुई महायोग्यो जन्मिया गौड़ देशे బృందావనే గేలు ప్రభు గణే ఆదేశే. నేను గౌడ దేశంలో జన్మించిన వాడిపై నేను మహా అయోగ్యుడను. గౌడ దేశంలో జన్మించాను. గౌడ దేశంలో జన్మించి మహాప్రభు పార్శ్వ యొక్క ఆజ్ఞతో నేను బృందావనం వెళ్ళాను. గోపాలభట్ట గోస్వామిరు శిష్యం కైను గోస్వామిరు గంధాధికార్జయను కైను. గోపాలభట్ట గోస్వామి వారి చెంత నేను శిష్యునయ్యాను. గోస్వాముడికి గ్రంథాలను అధ్యయనం చేశాను. అక్కడ జీవ గోస్వామి ఆది మహావిఘ్నగౌన్ గోడే గ్రంథ ప్రకాశితే కోయిలో సమర్పణ్. అక్కడ జీవ గోస్వామి మొదలైన మహాత్ములందరూ ఉన్నారు. గౌడ దేశంలో ఆయా గ్రంథాలన్నీ కూడా ప్రచారం చేయమని నాకు ఇచ్చి పంపించారు. వాటిని సావధానంగా తీసుకొని లయ్యాయను ఎయిదాసే కొత్త దూరే గ్రంథ చూరి హొయ్యలు రాత్రి శేషే. నేను వస్తున్న మార్గంలో ఇక్కడ కొంత దూరంలో నా గ్రంథాలు దొంగతనం జరిగాయి రాత్రిపూట. సవే మిలి కైలు ఇతస్తత అన్వేషణ అనేక ప్రకారే కైలు ధైర్య అవలంబన్. బండితో పాటు పుస్తకాలన్నీ కూడా ఎక్కడ పోయాను మేము అంతా వెతికిస్తాం. వెతికి ధైర్యావలంబనమే ఇక కూర్చున్నాం. नरोत्तम नामे एको राजा रकुमार परम वैराग्य सर्वश्रेष्ठ अधिकार. श्यामानंदे नामे एक प्रवीणो सर्वांशे से दोहार पाटायनो నిజ దేశే. నాతో పాటు ఇంకా 2 వచ్చారు. శ్యామానందుడు నరోత్తముడు అని 2 వచ్చారు. నరోత్తముడు సర్వశాస్త్రంలో ప్రవీణుడు, అధికారుడు, మంచి వైరాగ్యం కలిగిన వాడు. శ్యామానందుడు కూడాను సర్వశాస్త్రం ఎందు ప్రవీణుడు. వాడిద్దరినీ నేను వారి ప్రాంతాలుగానే పంపించేశాను. సంగేతి ఆచయ వ్రజవాసి అస్త్రధారి శేషమరాకులు ఏకో స్థానే బసకొరి. ఆయుధాలు ధరించి మిమ్మల్ని కాపాడుతూ ఉన్న వాళ్ళనేమో వేరే చోటల్లో వాళ్ళకు ఉండడానికి ఏర్పాటు చేశాను. గ్రంథుల ఈ సర్వత్ర భ్రమణ కరిను పురాణ పాటేరు కథా సునీయతాయను. గ్రంథాల గురించి అంతా వెతికాను. పురాణాన్ని చెప్పమని విని ఇక్కడ నేను వచ్చాను చెప్పడానికి. కహిలు వృత్తాంత కహితే కియార్ గ్రంథదర్శన హియా విదయే అమార్. ఏమని పలికేది, ఏమని చెప్పేది. గ్రంథములు ఎప్పుడైతే విడిపోయో నా హృదయం అంతా కూడాను తలడిల్లిపోయింది. శ్రీనివాస ఆచార్యర్ ఏ వచన శ్రవణి వ్యాకుల హయ్యా రాజా పడే శ్రీచరణి. ఆ మాట వినంగానే చరణముల పడి ఆ విరంబి రాజా వ్యాకుల చిత్తులయ్యాడు. कहिल वृत्तांतरित कहिते की आर ग्रंथ दर्शनिया विदरे अमार. ఏమని చెప్పేది. శ్రీనివాస ఆచార్య వచన శ్రవణ వ్యాకుల హయ్యా రాజా పడే శ్రీచరణే కాందియా కహిए मुहि दस्यु अधिकारी करिनु कुक्रिया जतो कहिते ना पारी. प्रभु मने मनपते कैला आगमन प्रभु जबे मनपते कैला आगमन धूत मुखे वार्ता मुई आयनु तकन.
ఏం చెబుతున్నాడండి? నేను దస్సుడను, దొంగతేడల వాళ్ళు నిపుణును. నేను చేసిన దుష్ట పని నేను చెప్పనలవి కానిది. నేను ఎన్నో చేశాను. మీరు ఈ వనం వస్తున్నప్పుడు నేను దూతలను పంపించాను. ఎంతో ధనం వచ్చిందని ఆనందాన్ని నేను పొందాను, వాళ్ళ మాటలతో నేను పొందాను. వాళ్ళు లెక్కలు వేసి అందులో ధనం ఉందని చెప్పారు. ఎవరో మహానుభావులు ఎంతో ధనాలు తీసుకొని వస్తున్నారని వాళ్ళు చెప్పారు. దాన్ని ఎలా అయినా పొందాలి అనుకున్నా నేను. అందుకే నేను దొంగలు పంపించాను నా వాళ్ళని. ఎవరిని చంపద్దు అని చెప్పి, ఎందుకంటే వాళ్ళ పని చంపి తీసుకురావడం, కానీ మీరు ఎవరిని చంపద్దు అని ఆజ్ఞాపించారు. వాళ్ళని పంపించాను. దస్తగన్ అనాయాసే గాడి లయ్యా ఇలా దేకియా సింధు కుమ్మరు మహావర్ష ఇలా. వాళ్ళు బండి పట్టుకొచ్చేసారు. పెట్టని చూస్తూ నాకు చాలా ఆనందం వేసింది. కుంది సింధుకు కులియా దేకి గ్రంథరత్నగన్ దర్శన మాత్రమే మోరులా ఫిరిజా గిరమన్. చూడగానే బయలుగా ఆ యొక్క సింధుకుని, అంటే ఆ పెట్టిని విడదీయగానే మా బయలుకి అమ్మాయి. మేము ఏం చేసామని మేము తలడలిపోయాం. హైలు ఉత్కంఠతో గ్రంథు అధ్యక్ష దేకితే శీఘ్ర పటాయలు దూతగని అన్వేషితే. ఈ గ్రంథం తాలూకు వాళ్ళు ఎవరిని చూడాలని మనసులో కోరిక కలిగింది. ఎవరు ఆయన అని నేను దూతలు పంపించాను. ఎవరు మళ్ళీ వెంటనే పంపించాను, ఎవరా మహానుభావులు అని సంగతి. అంతర్యామి ప్రభు తుమి పతిత భవనము అదమి అకస్మాత్ దినాదర్శన్. నువ్వే నన్ను ఉద్ధరించడానికి నా దగ్గరకు వచ్చావు. మోరు మహాపాపి దీకి గురునానా కొరివి పాపే ముక్తయ్యా జైతి ఉపాయ కొరివి. మీరు మహాపాపి అని చెప్పి నువ్వు నన్ను అసహించుకోకు. ఈ పాపం ఎలా పోతుందో దానికి ఉపాయాన్ని చెప్పవలసింది నాకు. ఎతకహి పడి ఆచార్యరు పదతలి ఆచార్యరు చరణ సించయ నేత్రజలే అని చెప్పి సింహాచార్య వారి యొక్క చరణం పడి నేత్రజలంతో తడిపేశాట. దేకియా రాజారపతి వ్యాకుల హృదయాచార్య కొరియానుగ్రహ అతిశయ్. ఆయన వ్యాకులత్వాన్ని చూచి, ఆయన నిజాయితీని చూచి, ఆయన పరివర్తనను చూచి సింహాచార్య వారు ఎంతో అనుగ్రహించారు. అశేష ప్రసంగే రాత్రి ప్రభాత హోయిలో రాత్రంతా కూడాను భగవత్ప్రసాదంతో కలిపేశారు. ఇరువురు కూడాను ప్రేమశుద్ధంలో వాళ్ళాడారు. రాజా ఆచార్యులు శీర్షకులు లోకగని శీఘ్రాన ఇలా బాసాదిలా రమ్యస్థాని. ఆయన ఆచార్య యొక్క సింహాచార్య వారి యొక్క ఎవరైతే బయట ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకురమ్మన్నారు. వాళ్ళందరికీ ఉండడానికి ఏర్పాటు చేశాడు వీరంబీరు.
राजा आचार्य यत्ने स्नान कराइला यथा గ్రంథరత్న తత లయ్యా చలిలా సంవత్సరాల వారు స్నానం పానం ఏం చేయలే, వ్యాకుల చిత్తురే అంతా తిరుగుతూ అక్కడికి రావడం జరిగింది. సో ఇంత వృత్తాంతం ఆయన స్నానానికి దానికి ఉండడానికి ఏర్పాటు చేశాడు శ్రీనివాచార్య వారు. ఎక్కడైతే లోపల గ్రంథాలు జాగ్రత్త పెట్టించాడో శ్రీనివాచార్య వారు లోపల తీసుకెళ్ళే గ్రంథాలు చూపించారు. आचार्य दर्शन करी राजारो घरणी आनंदे विफल जैसे कहिते न जानी प्रणमी आचार्य चरण युगलापन मन ये धन्यो भाष्य नेत्र जले श्री आचार्य करी कृपा राजा रो भार्या राजा सह आयलन निर्जन वासाय राजा अपना कहे चरणे पुड़िया कहलू जे कुकर्मत हास्तिर नहीं हिया అంతపురం లోపల తీసుకెళ్ళి తన ఇంట్లోకి తీసుకెళ్ళాడు. తన అంతఃపురంలోకి ఆయన భార్య శ్రీనివాచార్య వారిని దర్శించింది. చాలా ఆనందంతో ఆమె నమస్కారాదులను చేసి చాలా నేను ధన్యురాలని, మహాత్ములు మా ఇంటికి వచ్చారని ఆమె ఆనందపడింది. ఆమెను కృప చూపారు శ్రీనివాచార్య వారు. రాజుతో పాటు ఆమె కూడాను శ్రీనివాచార్య వారు ఏర్పాటు చేసిన అతిథి గృహానికి భార్యతో పాటు వెళ్ళాడు. మళ్ళా పాదం మీద పడి క్షమించండి, నేను చాలా కుకర్మ చేశాను, నా హృదయం తట్టుకోలేకపోతోంది, నేను చేసిన పనికి నాకు చాలా సిగ్గు కలుగుతోందని తనలో చాలా పరివర్తనాన్ని పొందుతున్నాడు, తనలో చాలా సిగ్గును పొందుతూ ఉన్నాడు మన వీరహంబీరు. వాంఛాకల్పతరుకృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अयिनंद तनूज किंकरं पततं मां विषमे भवाम्बुधौ कृपया तव पादपङ्कजस्तधूली सदृशं चिन्तया. భక్తుండకుల వారు దీని గానం రాస్తూ అనాది కర్మఫలే పడి భవాన్నవ జలే తరివారే నదికి ఉపాయ్. అనాది కర్మఫలే, జన్మజన్మల్లో చేసుకున్న కర్మఫలం, పుణ్య పాప కర్మల ఫలితంగా నేను భవజలదిలో, భవాన్నవంలో, భవజలదిలో, భవసముద్రంలో నేను పడి ఉన్నాను. అక్కడి నుంచి తరించి ఉపాయాన్ని నేను కనుగొనలేకపోతూ ఉన్నాను. విషయములనే అలాహలంలో నేను మునిగిపోయాను. విషయములు ఆలాహలంలా కనబడుతూ ఉన్నాయి. పగలు రాత్రి నన్ను బాధపెడుతూ ఉన్నాయి. మనసు ఏనాడు కూడా సుఖాన్ని పొందలేకపోతోంది. ఆశాపాశములనేవి, ఆశాపాశములు, ఎన్నో కోరికల యొక్క పరంపర, ఎన్నో బంధముల యొక్క పరంపర. ఆ కారణంగా నేను నిరంతరం కూడా క్లేశాలను పొందుతూ ఉన్నాను. నేను వాటి ఎందులో ఆ యొక్క సముద్రంలోని ఆ రకమైన తరంగాల్లో రోజు క్షణక్షణం చస్తూ బతుకుతూ ఉన్నాను. కామక్రోధ ఆది చాయ్
కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేవి ఈ ఆరు కూడా బాటపడే చేయబోయి ఈ యొక్క రాబర్స్ ఈ ఈ రకమైన బందిపోటు దొంగలు చూస్తే నాకు భయమేస్తున్నది, నన్ను భయాన్ని కలగజేస్తూ ఉన్నాయి. అవసాన హైలాసి వేళ చివరి క్షణం వచ్చేసింది నాకు. జ్ఞానము, కర్మము అనే మోస వాటిల్లో నేను కూరుకుపోయాను. చివరికి నేను భవసముద్రంలో పడి కొట్టుకుంటూ ఉన్నాను. అవి నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేసాయి. ఈ టైంలో నువ్వు తప్ప వేరే బంధువు నాకెవరూ లేరు. నువ్వు కృపాసింధువి, కృపతో నీకు నన్ను ఉద్ధరించు, అంతకంటే వేరే గచ్చతర లేదు నాకు. ఈ పతితో నేను కింకరుని నువ్వు స్వీకరించి నీ పాదపద్మం ధూళిగా చేసుకొని, అంటే నీ వాడిగా చూసుకొని, సేవకుడిగా చూసుకొని సేవా సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించు. నిన్ను ఆశ్రయించాడు ఈ భక్తి వినోదుడు. నేను నీకు నిత్యదాసుడను, నీకు మాయా పాసముల చేత నేను మర్చిపోయాను. ఈ లోకంలో వాళ్ళెవరూ నా వాళ్ళు కారు, ఈ దేహం కూడా నేను కాదు. నేను బద్ధహయాచి దయామయ, సంసారంలో నేను బద్ధుడైపోయాను, మోహములో బద్ధుడైపోయాను, ఆశాపాసములతో బందీకృతను. నన్ను రక్షించు. నయనం గళదశ్రుధారయా వదనం గద్గదరుద్దయా గిరా పలకై నిచితం బహు కదా తవ నామగ్రహణే భవిష్యతి. అపరాధములకు ఫలముగా నా చిత్తమంతయు కూడాను వజ్రంలా కఠోరమైపోయింది. నీ నామందు నాకు వికారములు కలగట్లేదు, ఏమీ చైతన్యం కలగట్లేదు, ఏం మార్పు ఏం కలగట్లేదు, ఏమి ప్రేమ ఏం కలగట్లేదు. నాకు నా హృదయం కాఠిన్యాన్ని పొంది ఉన్న కారణం చేత నేను అపరాధములు చేశాను. అపరాధముల ఫలితమే ఈనాడు నాకు ఇలాంటి స్థితిలో ఉన్నాను. హతాశ హొయ్యాహరి తవ నామ ఉత్సాహకొరి బొడ దుఃఖేడాకి బారబారు. నేను హతాశుడయ్యాను. ఇంకా అన్ని సర్వం నేను వదిలేసి నీ చరణంలో పెట్టుకొని వేడుకుంటూ నీ నామాన్ని చాలా దుఃఖంతో ఉచ్చరిస్తూ ఉన్నాను. నామాన్ని ఉచ్చరించడానికి ఎలా ఉచ్చరించాలో ఆ యొక్క సంబంధం తెలిస్తే కానీ, తన స్వరూపం తెలిస్తే కానీ, తను సంసారంలో ఎక్కడ పడున్నాను, दीनदयामय करुणानिदान भावबिंदु दे रखो परान. वो दीनदयामया, वो करुणा सागरा, ప్రేమ బిందువుని నాకు ఇచ్చి నా ప్రాణాన్ని రక్షించు. నీ నామం చేసేటప్పుడు ఎప్పుడో కదా నా కళ్ళమట నీళ్లు ప్రొస్తాయో కదా, నా కంఠం ఎప్పుడు రుద్ధమవుతుందో కదా, నా నోటమటి ఎప్పుడు గదగద స్వరమున అయిపోతుందో కదా, పులక నా నోటమట నేను నామాన్ని ప్రేమతో నేను స్పష్టంగా ఉచ్చరించలేను ఎప్పుడో కదా, శ్రీవంతుడా పులకాంకితములై
ఎప్పుడు ఉండునో కదా. స్వేదము కంపము స్తంభముతో నేను సాత్విక వికారాన్ని ఎప్పుడు పొందుతాను కదా అని నామం చేస్తూ, నా శరీరం వైవర్ణ్యాన్ని పొంది స్పృహను ఎప్పుడు కోల్పోతాను కదా. నేను నామాన్ని ఆశ్రయం చేసి బతుకుతూ ఉంటాను. నాకు నువ్వు దర్శనం ఇవ్వు, ఇంకా ఎప్పుడు నాకు దర్శనమిస్తావు? నేను మతిపోయి ఓ దయామయ్య నీకై నేను ఏడుస్తూ ఉన్నాను అని భక్తులు ఠాకూర్ వారు కీర్తిస్తూ ఉన్నారు. శరణాపరణమైన నామాన్ని చేయాలి. యుగాయుతం నిమేషేణ చక్షా ప్రవృషాయుతం శూన్యాయుతం జగత్సర్వం గోవింద విరహేణమే. గాయతే గాయతీనాం కీదసహైలో కృష్ణ నిత్య దాసమయి హృదయస్ఫురిలో. నామాన్ని గానం చేస్తూ ఉంటే కృష్ణ దాసత్వం అనేది హృదయంలో స్ఫురించింది నాకు. మనందరికీ కృష్ణదాసుడు అనే మాటని వింటున్నాం అంతవరకే, అది స్ఫురించదు మనకి. ఎందుకంటే నామం చేస్తే కానీ భగవద్భజన చేస్తే కానీ అది స్ఫురించదు. స్ఫురించదు అంటే అర్థం ఏంటి? అది దాని కవాటం ఇంకా తెలుసుకోరా. మనకి చెవులతో వినపడుతోంది కానీ మన కవాటం ఏం తెలుసుకోలేదు. మనకేదో అర్థమవుతున్నట్టుకుంది కానీ అవేం అర్థం అవట్లేదు. అది ఒక రియలైజేషన్ అనమాట. అది క్షణంలో అది మార్పు వచ్చేస్తుంది. ఒక క్షణమే దానికి. అది ఎప్పుడు కలుగుతుంది? నామం చేస్తూ ఉంటే నేను కృష్ణ యొక్క దాసుడను అనే స్పృహ జాగృతం అవుతుంది. అది జాగృతమయ్యేది కానీ తెచ్చిపెట్టుకునేది కాదు. అలాగా ఉపన్యాసముల ద్వారా చెప్పినంత మాత్రం చేత, వ్యాఖ్యలు చేసినంత మాత్రం చేత దాని గురించి ఏమీ తెలియదు. అది అనుభవిక వేద్యం, అది సాధన లభ్యం, కృపాసాధ్యం. అది ఉత్తినే ఏదో మనందరికి కూడా దాని మీద ఓ విస్తృతమైన వ్యాఖ్య చేసినంత మాత్రం చేత చెప్పేవాడికి నాకు అంతకంటే లేదు, వినేవాళ్ళకి అంతకంటే అర్థం కాదు. వినేవాళ్ళు మహానుభావులు ఉన్నారేమో తెలియదు మరి నాకు. అది కేవలం హైతుకమైన కృపతో, ప్రభు కృపతో నామం చేస్తూ ఉంటే నా లోపల నుంచి అది ఉన్మీలనం జరుగుతుంది. దానికి క్షణం కూడా పట్టదు. కానీ అంతవరకు సాధన చేయాలి. మన దగ్గర ఏ రకమైన లేదు. అది ఒక్కసారి ఇప్పుడు జరిగిందో ఇంకా 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 ఎలాంటి బాధ, ఇంకా ఎలాంటి లాంపట్యము, ఇంకా ఎలాంటి చింత, ఆలోచన, సందేహం, అసలు ఏవి ఉండవు. కేవలం అతని దగ్గర ఉండేది కృష్ణ యొక్క దాసత్వం అంతే. అతడు పూర్తిగా ఆత్మసంగం చేస్తాడు, సర్వసంగ పరిత్యాగి అయిపోతాడు. మనసు ప్యూరిగా కేవలం భగవంతుని దాసుడని ఆనందమే తప్ప కానీ ఇంకా ఎలాంటి దుఃఖము అతనిలో ఉండదు. శారీరకమైన చింత ఉండదు, ఇంకే భ్రమ అతనిలో ఉండవు. వాడికి ఏం తెలుస్తున్నప్పుడు దానికి వెంటనే అది రియలైజ్ అవ్వగానే నేను ఈ జడజగత్తులో ఉన్నాను, మాయాపాసములతో నేను అన్న విషయాన్ని వాడికి అర్థమైపోతుంది. ఇప్పుడు మన స్వప్నంలో ఉన్నప్పుడు మంచి స్వప్నం అనుకోండి, మంచిగా ఆనందాన్ని పొందుతూ ఉంటాం. చెడు స్వప్నం అనుకోండి, భయాన్నో, ఏడుపునో, దుఃఖాన్నో ఆ స్వప్నంలో పొందుతూ ఉంటాం. అది ఎప్పుడు పోతుంది? స్వప్నం ఒక అరగంట ఉందనుకుందాం. అరగంట గంట ఉన్నంతసేపు మనకి దుఃఖంలోనే ఉంటాం. అది ఎలా పోతుంది? నువ్వు నీకు మెలకు వచ్చేసింది అనుకో,
ఇంకా మళ్ళీ పెద్ద అరే అదంతా కలరా బాబు, అది వాస్తవం కాదు, అది కళ. ఎప్పుడు తెలుస్తుంది? మేలుకొన్నప్పుడు తెలిసింది. అలాగా మనం నిద్రపోతూ ఉన్నాం అనమాట మాయామోహంలో. కాబట్టి అందులో ఉండి మాట్లాడుతున్నాం. కాబట్టి ఏ విధంగా నేను నిద్రలో ఉండి నేను నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను, నేను అందులో మాట్లాడుతూ ఉన్నాను, నాతో ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, అందులో ఏడుస్తూ ఉన్నాను, నవ్వుతూ ఉన్నాను, ఎన్నో చాలా జరుగుతూ ఉన్నాయి, దుఃఖాన్ని పొందుతూ ఉన్నాను. ఎప్పుడు మెలకు వచ్చిందో ఏదీ లేదు, అది తెచ్చిపెట్టుకున్నది. మనకి ఈ సంసారం కూడా తెచ్చిపెట్టుకున్నది. అది ఎంతకాలం చెప్పినా మనకు అర్థం కాదు, ఎందుకంటే మనం నిద్రలో ఉన్నాం. అందుకని సప్నం లాంటిది ఈ జగత్తు అని చెప్తూ ఉంటారు. సప్నంలో చూసిందంతా నిజమే, కానీ సత్యం కాదు. అందులో పలానా వ్యక్తితో నేను మాట్లాడిన, ఆ వ్యక్తి ఉన్నాడు, మాట్లాడిన మాట మాట్లాడాను, కానీ నిజంగా మాట్లాడేనా, నిజంగా నా దగ్గర వచ్చాడా, నిజంగా దుఃఖపడుతున్నానా? సత్యం కాదు, అది అపసత్యం. కానీ ఉన్నంతసేపు నేను నిజంగా అందులోనే మునిగిపోయి నేను బాధపడిపోతున్నా. ఎప్పుడు నేను బయటకు వచ్చాను, ఎప్పుడైతే నేను జాగృతనయ్యానో, మెలకు పొందానో, అది స్వప్నంగా ఒక క్షణంలో దాన్ని వదిలేసా దుఃఖాన్ని. అంతే అన్నమాట. ఇక్కడ కూడా నామం చేస్తూ 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 ఉంటే నేను కృష్ణ యొక్క దాసుడు అనేది ఎప్పుడైతే జాగృతమైపోయిందో మిగతావన్నీ కూడాను తెలిసిపోతాయి. మిగతావన్నీ కూడాను నేను దుఃఖాన్ని పొందుతున్నాను, జడదవుతూ ఉన్నాను, నేను భగవంతుడు దూరం అయ్యాను. అప్పుడేమవుతుంది? గోవిందుని యొక్క విరహంలో నానా దుఃఖం పొందుతాడు. చూసారా, నేను ఇంతవరకు నేను లేనిపోని దుఃఖాన్ని పొందాను, భగవంతుడు దూరం అయిపోయాను. ఆయనకప్పుడు ఇంకా సంసారము బాగుండదు, సంసారంలో ఉండలేడు, ఎవరితోనూ మాట్లాడాలని ఉండదు, ఎవరితోనూ ఏదో ఉండదు, ఏమి తినాలని ఉండదు, అక్కడ ఉండాలని ఉండదు. ఆటోమేటిక్ ఇవన్నీ జరిగిపోతాయి ఆటోమేటిక్గా. కహాజాయి కృష్ణహేరి, వాడు కట్టుబట్టలతో బయలుదేరి వెళ్ళిపోతాడు. ఎక్కడ కృష్ణుడు, ఎక్కడ కనపడతాడు కృష్ణుడు? నేను ఆయన దాసుడు అనేది బాగా ఆయన రియలైజ్ అయిపోయాడు. ఆయన సర్వత్ర విచారణ చేస్తూ ఉంటాడు. దేని మీద అతీతులే, దేని మీద ఆసక్తి మోహము లేకుండా అతీత అవస్థలో అతీతుడు. కళ్ళమటి నిలుస్తూ ఏడుస్తూ నిమిషం ఆయనకు యుగంగా తోస్తూ ఉంటుంది. భగవంతుడు చూడకుండా ఒక్క నిమిషం నేను తట్టుకోలేని స్థితి. ఆర్తప్రపుణుడైపోతాడు. ఈ క్షణంలోనే నాకు కృష్ణుడి యొక్క దర్శనం కావాలి, నేను అది లేకపోతే తట్టుకోలేను. ఇదంతా నామం చేయడం వల్ల తాను ఎప్పుడైతే నేను భగవంతుని యొక్క దాసుడను అనేది అతనికి ఎరుకకు వచ్చేసిందో, దాని తర్వాత పరిస్థితి చాలా విపరీతంగా ఉంటుంది. ప్రేమ పిచ్చివాడైపోతాడు. శూన్యమంతా, భూమండలంలో జగత్తంతా శూన్యంగా కనపడుతుంది. నలుదిశలో కూడా ఆయనకి భగవంతుడే కనపడతాడు, ఇంకేం కనపడదు. ప్రాణం ఉదాస అయిపోతుంది. ఇంతవరకు నా యొక్క హృదయాన్ని దీని ఖర్చు పెట్టేనా అనుకుంటాడు. ఏం చేసేసి స్థిరంగా ఉండలేడు.
నేను బతికుండలేను అనుకుంటాడు. బ్రజవాసులు బృదానికి వెళ్ళిపోతాడు. బ్రజవాసుల్ని అడుగుతూ ఉంటాడు, నా ప్రాణం రక్షించండి, ఎక్కడ కృష్ణుడు, ఎక్కడ రాధ? ఆయన వెళ్ళడానికి ఏం డబ్బులేం అక్కర్లేదు, వాటి గురించి ఇంకా ఆలోచన అతనిలో ఉండదు. బృందావనానికి వెళ్ళిపోతూ ఉంటాడు అలాగా. భక్తి ఠాకూర్ వారు వాళ్ళందరిని అడిగి, నన్ను కూడా మిమ్మల్ని తీసుకెళ్ళండి, కృష్ణచంద్ర తీసుకెళ్ళండి నన్ను. నేను కృష్ణ విరహంలో తట్టుకోలేకుండా ఉండలేకపోతున్నాను, ఇంకా నేను బతకలేను, ఇంకా నేను బతకను, మహా అయితే 2-3 రోజులు ఉంటానేమో, నేను ఇంక బతకను అంటూ భగవాన్ మళ్ళీ కృష్ణనామం చేస్తూ ఉన్నాడు. అలా తిరుగుతూ బృందావనానికి వెళ్ళిపోయాడు. అక్కడ యమునా నది తీరానికి వెళ్ళాడు. యమునా నది ఒడ్డున రాజుతో కూడిన శ్యామసుందరిని దర్శించాడు. వాళ్ళిద్దరూ కూడాను కదం వృక్షం కింద ఉన్నారు. ఆ యుగళ ధనంగా వాడికి ఆయనకు తోచింది. యుగళ ధనం, సర్వస్వాన్ని ధనాన్ని త్యాగం చేసేసి, అందరినీ త్యాగం చేసి వస్తే కానీ ఆ యుగళ ధనం లభింపదు, ఆ ప్రేమధనం లభింపదు. చూడంగానే ఆ ధనాన్ని లూట్ చేయాలని పరిగెడుతూ ఉన్నాడు. కానీ సమస్యలు పడిపోయాడు, బాహ్యస్పృహ కోల్పోయాడు, అలా ఉండిపోయాడు. మళ్ళీ పైకి లేచాడు. కొంతసేపు అయిన తర్వాత జ్ఞానం కలిగింది, స్పృహ కలిగింది, బయటికి వచ్చాడు. ఆ యుగడధనం, ఆ ప్రేమధనం, ఆ ప్రాణధనం అతనికి దర్శనం కాలేదు. అతడు గోపీ భావంలోకి వెళ్ళిపోయాడు. ఆ కృష్ణుడు ఎప్పుడు కనపడతాడు, ఎక్కడ కనపడతాడు? గోపీ భావాన్ని పొందాడు నామం చేస్తూ. అది క్షణం యుగంలా కనపడుతోంది ఆయనకి, ఆ జీవనకు. శ్రావణ మాసం లాంటి వర్షపు నీరులాగా ఆకాశం నుండి పడుతున్నట్టు కళ్ళమండ నీళ్లు వర్షం కురుస్తోంది. ధరాతలం అంతా కూడా శూన్యంగా తోస్తోంది. గోవిందుని యొక్క విరహంలో ప్రాణాన్ని ఇంకా ఉండి ప్రయోజనం లేదనుకుంటున్నారు. ఏ విధంగా బతకాలి నేను అంటూ కీర్తిస్తూ, ఏడుస్తూ, విలపిస్తూ బిగ్గరగా భగవన్నామాన్ని చేస్తూ ఉన్నాడు భక్తులు ఠాకూర్ వారు. ఏమని? రాధానాథ్ రాధానాథ్ అని పిలుస్తూ ఉన్నాడు. నాకు దర్శనాన్ని ఇవ్వు, నాకు దర్శనం ఇచ్చి నా ప్రాణాన్ని కాపాడు. అంటే ప్రాణం అంటే దీప అది అని కాదు అక్కడ అర్థం. నీకే ప్రాణాన్ని నేను వదిలేస్తాను, నీ గురించి ఉంది ఈ ప్రాణము, నీకై విలవలాడుతోంది ఈ ప్రాణం. ఇప్పుడు ప్రాణం అంతా కూడా బిడ్డల మీద, వస్తువుల మీద, భార్య మీద, భర్త మీద, ఈ లోకం మీద, ఆ ఇంటి మీద, పోగు చూసుకున్న వాటి మీద ఉన్న ప్రాణం. అవంటే నాకు ప్రాణం. ఎప్పుడైతే ఆ స్థితిలోకి వెళ్ళాడో, నామం చేస్తూ గోపీ భావాన్ని పొందాడో, అతనికి రాధానాథుడే ప్రాణమైపోతాడు. అది లేని కానీ ప్రాణాన్ని ఉన్నాడు. ఆయన లేని ప్రాణంతో పని లేదనుకున్నాడు. ప్రాణమంతా కూడాను ఆయన అయిపోయాడు. ఆయన అదర్శనం చేత తాను బతకలేను అనుకుంటున్నాడు. తన ప్రాణాన్ని పూర్తిగా ఆయన్ని
చేశాడు తన ప్రాణమంతా. మనకు ఈ విషయం నా బిడ్డలే ప్రాణంగా తల్లిదండ్రులు ఉంటారు, అదే భగవంతుడే ప్రాణంగా భక్తుడు ఉంటున్నాడు భగవన్నామం చేసి. ఆయన లేకపోతే ఉండలేడు. ఈ స్థితిని నామం ద్వారా మనకు కలుగుతుందన్న విషయాన్ని మహాపురువు చెప్పారు సుశాస్త్రంలో. భక్తులు ఠాకూర్ వారు వేరే బాణీలో దాన్ని అందంగా చక్కగా కీర్తనం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. నామనామకారి భూతాని సర్వశక్తి తత్రార్పితా నిమిత స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవ మే దృశ్మిహాజనినానురాగః తుహూదయా సాగర.